అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు సంబంధించి వేతన సవరణపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం. పెండింగ్ బకాయిల చెల్లింపులకు సంబంధించి సీఎస్కి సుప్రీంకోర్టు ఇంపార్టెంట్ అప్డేట్ అయితే జారీ చేయడం జరిగింది. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో సహా మరో 15 నుంచి 18 రాష్ట్రాలు కూడా పీఆర్సీకి సంబంధించి వేతన సవరణ అమలు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు కీలకమైన అప్డేట్ని అయితే ప్రకటించడం జరిగిందండి. సో ముందుగా కొత్త పీఆర్సీ బకాయిలన్నీ కూడా జమ అవ్వాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోను లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వేతన సవరణ అమలు చేయని 18 రాష్ట్రాల సీఎస్లు సుప్రీంలో హాజరు. సో వేతన సవరణ సంఘం చేసినటువంటి సిఫార్సుల మేరకు విశ్రాంత న్యాయాధికారులకు పెన్షన్ బకాయిలు, పదవీ విరమణ ప్రయోజనాలను చెల్లించినందుకు 15 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు మంగళవారం సుప్రీంకోర్టుకు హాజరయ్యారు. వీరిలో ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ కూడా ఉన్నారు. పలు రాష్ట్రాలు వేతన సంఘ సిఫార్సులను అమలు చేయడం లేదంటూ ఆల్ ఇండియా జడ్జెస్ అసోసియేషన్ 2015లో కోర్టును ఆశ్రయించింది. దీనిపై అఫిడవిట్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కూడా ఆదేశించిందండి. ఇక అఫిడవిట్లు దాఖలు చేయకపోతే తమ ఆదేశాలను ఉల్లంఘించినట్లేనని హెచ్చరించడం కూడా జరిగింది. అయినప్పటికీ 15 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలు కూడా వేతన సంఘం యొక్క సిఫార్సులను అమలు చేయడం లేదని అమికస్ క్యూరీ కె పరమేశ్వర్ కోర్టుకు తెలిపారు. దీంతో ఆయా రాష్ట్రాల సీఎస్లు కోర్టుకు హాజరు కావాలని ధర్మాసనం ఆదేశించింది. కాగా ఇలా అధికారులను కోర్టుకు పిలిపించడం తమకు కూడా ఇష్టం లేదని, కానీ ఆయా రాష్ట్రాల న్యాయవాదులు కూడా తరచూ విచారణకు గైర్హాజరు కావడంతో పిలిపించక తప్పలేదని సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ ఆధ్వర్యంలో త్రిసభ్య ధర్మాసనం అయితే తెలిపిందండి.